దేవునికి స్తోత్రాలు, మీ అందరికీ వందనాలు. దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలు, అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు నా జీవితంలో చేశాడు. మాది నాగలంక గ్రామం, అవనేట దగ్గర. నా చిన్నతనంలో నా తల్లిదండ్రులు పేదవారు. మేము మా తల్లిదండ్రులకి పిల్లలు, ఇద్దరు మా పిల్లలు, ఒక ఆడపిల్ల. మా అమ్మ పేరు రాములు, మా అన్నయ్య పేరు కూడా రాములేదు. మా నాన్న పేరు పేరయ్య, మా అక్కయ్య పేరు నాగమణి, నా పేరు సౌమ్మ. దేవుడు మమ్మల్ని ఎంతో ప్రేమించి మా అమ్మ ఆశీర్వాదం చేసుకుంటూ ఉండేది. అక్కడి నుంచి మమ్మల్ని సాగుతూ ఉండేది. మా నాన్నగారు మా అమ్మమ్మోళ్ళు ఊళ్ళని మన ఎంత వస్తూ ఉండేవాడు. అది నేను చూసేదాన్ని. అది తీసుకెళ్ళిపోవడం కాదు. సరే ఒక రోజున నేను మా అక్కయ్య బట్టలు తీసుకొని మా ఊరు కాలువకి వెళ్ళాను. వెళ్ళి నేను అక్కడ స్నానం చేస్తుంటే మురుగు పుట్టిపోతున్నాను. అక్కడున్న వాళ్ళు నన్ను చూసి తీసి మరి నేను ఇంటికి వెళ్ళకుండా ఆ ఊరికే రైలు వచ్చి ఆగింది. అక్కడి నుంచి ఎంత తిరిగితే ఇక రైలు ఎక్కితే నేను మా అమ్మమ్మ ఊరికి పోతానని అనుకున్నాను. ఆ రైలు ఎక్కాను. ఆ రైలు ఎక్కేవరికి ఆ రైలు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, కానీ ఒకసారి ఆగిపోయింది. ఆగిపోయినా దిగేసి నేను ఇంకెళ్ళాను తెలియక నేను దుఃఖముఖం వేసుకొని ఏడుస్తూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాను. ఆ రైలు కట్ట మీద ఇట్లా కూర్చొని ఉంటే దాని కింద కూర్చొని ఏడుస్తున్నాను. ఇద్దరు అమ్మాయిలు వచ్చారు. వచ్చి మీ దేవుడు ఇక్కడి నుంచి వచ్చావు బాబా అని అడిగారు. అడిగి నాకు తెలియదు అని నేను అన్నాను. అని మెప్పించుకుంటాము, ఎలా తీసుకెళ్తాము అన్నాను. వాళ్ళని తీసుకొని చేపట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినాక వాళ్ళు ఏం పని చేస్తారంటే మొగ్గల్లో కత్తులు పెట్టుకొని, మెడలో కత్తులు పెట్టుకొని ఊరు తిరుగుతూ ఊరు వాళ్ళు విషయాలు ఆడుకుంటూ బతికేవాళ్ళు. ఆయనకు నేను దొరికాను. దొరికితే నన్ను కూడా మెడలో కత్తి పెట్టి రక్తాలు మరి శివరికి నన్ను కాలిపోయేటట్టుగా నన్ను చేసి మరి మెడలో కత్తులు పెట్టుకొని ఇంటింటికి నన్ను కొట్టుబడి తిప్పుతూ వాళ్ళు నన్ను చాలా అవస్థ పెట్టి ఆ కత్తి గుచ్చుకున్నప్పుడు నాకు చాలా బాధ వేసేదండి. చాలా బాధపడి ఏడుస్తూ ఉండేదాన్ని. నేను చెప్పలేని వయసు చిన్నతనం. అయితే వాళ్ళు నన్ను ఏం చేశారంటే కొట్టుకొట్టుకి మెడని పైకెత్తాలి, మెడని పైకెత్తితే కత్తి చూస్తారు లేదా చూడదు అనిపించిపోయాడు. అందుకే నన్ను ఈ మెడ మీద పిడి మీద కొట్టేవాడు. పిడి కొట్టాక కత్తి నా కంటికొని కొంచెం గుంజుకుంటూ ఉండేది. నేను ఆ నొప్పికి భరించడానికి చాలా ఏడ్చేదాన్ని. అక్కడి నుంచి నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళిపోయేవాడు. ఇంటికి తీసుకువెళ్ళి రేచిపోతా అనుకుంటున్నాను. చీకటిలో అనుకొని వచ్చిందని అడిగించేదాన్ని. మరి పగలు కూడా నాకు ఒక గిన్నె చోట పడించి నన్ను కూడా బయటికి తీసుకెళ్ళి వండుకొని ఉండేవాళ్ళు. అడుకొస్తా ఉండేవాడికి నేను అట్లా తింటా ఉండేవాళ్ళు. ఈ ఒకరోజు ఈ అబ్బాయి ఒకళ్ళు ఖర్చు పెట్టుకొని మరి టిఫిన్ చేతితో పట్టించి నన్ను బిచ్చిము వేస్తారు వాళ్ళు, నువ్వు పట్టుకోమని అన్నాడు. అన్నాడు స్థలం చిన్నతనం కాబట్టి ఆటతనం కాబట్టి ఆ పిల్లలు నీళ్ళు ఆడుకున్నట్టు చూస్తున్నాను. ఈ అమ్మాయి బిచ్చి తీసుకొచ్చి ఇంట్లో వచ్చినాక నేను ఆ పిల్లల్ని చూస్తున్నాను. ఈ అమ్మాయిని చూడకుండా చూస్తూ ఆ అమ్మాయి ఆలస్యంగా నిలబెట్టి ఆ డబ్బు పంపించి కర్ర పెట్టి నా బొట్లో పొడిచేసాడండి. నా ఎప్పుడైతే నా బొట్లో పొడిచేస్తాడో కళ్ళు తిరిగి పడిపోయాను. చాలా చెప్పు నా ప్రాణంగా లేకుండా ఉంది. ఆ ఏడు మరి నన్ను మొగం కొట్టి పైకి లేపారు. అదే కాదండి, వాళ్ళు చేసేసి పిల్లలు మోర్చు పట్టుకొని ఇంటికి వెళ్ళేవాళ్ళు. అది కూడా వచ్చింది అన్నారు మోర్చు పట్టు. అక్కడ రాము అంటే అది మా పిల్లలు చూపిస్తారని చూసి తెలుసుకునేవాళ్ళు. అట్లాగే మోసం పట్టు కూడా నేను ఎత్తుకొని మరి బియ్యాన్ని పిలిచి ఇచ్చేదాన్ని.
అక్కడి నుంచి ఈ వ్యవస్థ పెట్టారు. అన్ని కొండలు వచ్చేది. ఆ కొండలు కొండలు అన్ని కొడతాను అనేది ఆ కొండలు నా చిన్న చెప్తారు. 9 ఏడుచుకుంటాను. మళ్ళీ ఒక ఏడుస్తే అట్లాగే నేను ఉన్నాను. అక్కడి నుంచి నేను చెప్తాను భక్తి ఉండనని నేను రైలు గట్ట స్టేషన్ పట్టుకొని వెళ్ళిపోతాను. ఒక అతని కట్టేసి వెళ్ళిపోదంటే నన్ను తెలుసుకున్న అమ్మాయి నా వెనకాల వచ్చి ఆ టిఫిన్ పెట్టి నన్ను పెట్టి నా తలపైన గాయపరిచింది. ఆ రక్తం మొక్క నిండా రక్తం ఒలింటి రక్తం కారిపోయింది. ఆ నన్ను చేతి పట్టుకొని ఇంటికి తీసుకుంది. నువ్వు ఎక్కడికి వెళ్తావని నన్ను తిట్టి నన్ను కొట్టి మళ్ళీ ఇంట్లో ఆ రక్తం కత్తురించి మళ్ళీ కొట్లు పెట్టాను. అక్కడి నుంచి నేను ఒక ఊరు వచ్చాను. పగలు అల్లుడుకురమని నాకు చపాటి పంపించారు. ఆ అల్లుడు బండి వెళ్తున్నా ఊరికి ఊరు వెళ్తున్నా తెలియదు. ఆ బండిని చపాటు పెట్టి ఆ బండి ఊరు చిన్నతనం కాబట్టి ఊరికి వెళ్ళాను. ఆడిగా తన మీద వెళ్ళిన ఆ ఊరు నిండా గొడవలు. ఆ గొడవలు పిల్లలు నన్ను పిచ్చమాయించింది రాళ్ళు పెట్టి పడుతున్నారు. నేను పిచ్చిదాన్ని పదని ఏడుస్తున్నాను. అందులో పెద్దలు వచ్చి ఎందుకు పడుతున్నారు పిల్లల్ని అరిచారు. ఒక ఇంటికి వెళ్ళమ్మా అడిగాను. అడిగాను వాళ్ళు చెరుకుంటే పిల్లలు చెరుకు పడుతాయి అవి వస్తాయంట. పిల్లలు అనుకున్నాను. అమ్మ ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను అన్నారు. నాకు తెలియదండి అన్నాను. ఆ గొడవలు పెంచుకుంటున్నాను. వాళ్ళు కూడా నాకు కడుపు నన్ను పెట్టేవాడు కాదు. సరే నాకు పండు వచ్చేవాడు కదా పండుంటాయి. మరి కోళ్ళ మీద చేసిన కోతను తీసుకొని కప్పుకొని అట్లా పడుకునేదాన్ని. అట్లా ఉండే ఒక రోజు నాకు మా దగ్గర ఉండదు కమ్మోరింట్లో మిమ్మల్ని మరి పెడతాము వీళ్ళన్నారు. కమ్మోరింట్లో నేను పార్టిసిపేట్ చేయమన్నారు. నేను చేయను. మరి అక్కడ రోజుపోయిన కొత్త తీసుకుని కొత్తగా చూసుకున్నాను. ఆ ఊరు ఉండే ఒక ఆయన ఉన్నాడు. పదులు వేపుకుంటూ వచ్చాడు. ఆయన పేరు వెంకటస్వామి. ఆయన వస్తుంటే చూసి ఈ అమ్మాయి మాకు దొరికింది స్వామి, మరి మీకు వెళ్ళలేదు కదా తీసుకుంటుంటే నేను పదులు వేపుకుంటా వెళ్తానమ్మా సాయంత్రం వచ్చి తీసుకుంటాను. ఆవిడ వచ్చి సాయంత్రం తీసుకెళ్ళి ఆ పిల్లలు పెట్టాడు. తెల్లారు సమరైతే నా చేతి పట్టుకొని తీసుకెళ్ళి ఒక ఊరి దగ్గర తీసుకెళ్ళాను. ఎక్కించాడు నన్ను కోసం. అక్కడి నుంచి ఒక ఊరి దగ్గర తీసుకెళ్ళి అక్కడి నుంచి చాలా దూరం నడిపించాడు. నడిపించి నన్ను అక్కగారికి తీసుకెళ్ళి మరి అక్క ఈ బిడ్డ నీకు ఇవ్వాలంటే 40 రూపాయలు ఇవ్వమన్నాడు. ఇవ్వమంటే సరే ఆ బిడ్డ నేను పొందుతున్నాను. వాడు నాకు 40 రూపాయలు ఇచ్చాను. కొనుక్కున్నారు వాళ్ళు. కొనుక్కొని ఆ నేను కూడా పెరుగుతున్నాను. ఆమె కూడా ఆయన కూడా నాకు సరిగ్గా నాకు అన్నం పెట్టలేదు. మరి ఇంటి తీసుకుని వెళ్ళి 2 ఏళ్ళ 10 ఏళ్ళతో చూసుకుంటలేదు. అట్లా నేను ఆ ఇంటికాడ అన్ని పనులు చేసేదాన్ని. సరే వెళ్ళి అని తెలుసుకున్నాను. ఆ కొంచెం బాగా చూసేవాడు. ఇక ఆమె చూసేది కాదు. అట్లా ఉన్న నాకు 14 సంవత్సరాలు వచ్చేసింది. అక్కడ వాళ్ళ దగ్గర వాళ్ళ తమ్ముడు పొడిపించి నన్ను పెళ్లి చేసినాడు. పెళ్లి చేసుకున్నాక అత్తగారింటి వాళ్ళు వచ్చినాక నేను వాళ్ళు పనులు పెడుతూ మరి సోదరు చెబుతూ మరి గుడుస్తూ ఎన్నో అవస్థలు అత్తగారింట్లో పడతా వస్తున్నారు. అత్తగారు తెలుదుము, మరి ఆడబడ్డను తెలుదుము, మరి ఎన్నో కష్టాలకి పాలైపోయి నిందలకు పాలైపోయి ఉండేదాన్ని. ఒక పిల్లలు లేరు నాకు. పిల్లలకి మా ఆడపడుచు దేవుడు నమ్ముకుంది. ఎస్ఐని నమ్ముకున్నాక ఎస్ఐ దగ్గర నాకు పిల్లలు పుడతారని ఆ ఎస్ఐ నాకు దారి చూపిస్తాడని దేవుడు నమ్ముకున్నాను. దేవుడు నామానికి స్తోత్రాలని ప్రభు నమ్ముకున్నాక ప్రభు మరి నాతో మాట్లాడుతూ నా పాపాలని నాకు చూపిస్తూ నాకు వచ్చారు. మరి అయ్యా నాకు బిడ్డలు లేదు, నాకు బిడ్డలు అని నేను అడుగుతున్నాను. అడుగుతుంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మందులు తినాలన్నారు. మరి మీలో ప్రాబ్లం ఉందన్నారు. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తెలియదు. మరి ఒక రోజు దేవుడు నేను అడుగుతున్నాను,
నా బాధంతా ఆయన చెప్పుకున్నాక ఆయన అమ్మ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మొదటి డాక్టర్ చేసిన వాళ్ళు కాదా, మీరెందుకు మొదటి అడిగాడు. అయితే నేను సమాధానం చెప్పకపోయాను. ఆయనకి చెప్పకుండా మరి ఇంకో ప్రార్థన చేశాను. దేవా ఈ లోకంలో నేను కొట్టాలి దిక్కుమాలేదని నా మరి ఎవరు తప్ప ఈ లోకంలో నాకు నువ్వే నాకు తీసుకున్నా. మరి ఒక బిడ్డ చేస్తే నేను ఆ బిడ్డను సాగుపడ్డాను. అది లేకపోతే పోయి పైకి నేను స్థితికి వస్తే నాకు నా గొప్పలో నీళ్ళు పుష్టి నేను ప్రభు అని ఏడ్చాను. చాలా ఏడ్చాను. నా ప్రభు నాకు నెల వచ్చాడు. ఒక బిడ్డ తెచ్చుకున్నాను. ఆ బిడ్డ ప్రస్తుతానికి నా భర్త సొంతోళ్ళని వాడు ఇష్టం లేదు. నువ్వు పెంపుడు కాలేదు మాకు ఎందుకు చేసావు నా మీద మాట్లాడలేదు. అయినప్పటికీ నేను ఇష్టపడుతున్నాను కావాలని అని చెప్పాను. ఆ బిడ్డని అట్లా చూసుకోకుండా పెద్ద తీసుకున్నాను. ఆ బిడ్డ ఇంట్లో సరించాను. ఆ పెద్ద సరిగ్గా మాకు ఇల్లు వాళ్ళు ఇవ్వండి. మేము పక్కన ఉండేవాళ్ళము. మా చిన్న పాకలు ఉండేవాళ్ళము. నేను వేస్తాయి నమ్ముకున్నాను. నాకు ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు చంద్రగా ఖాళీ అని చెంటున్నర భూమి ఇచ్చారు. ఆ చెంటున్నరలో ఇళ్ళ స్థలము వచ్చినాక చుట్టూ మరి పొలాలు వేసారు. పొలాలు దగ్గరికి మాకు వెళ్ళి ఏడుస్తుంది. ప్రభా ఈ డాబాలో నేను ఉంటాను కానీ పైన ఈ డాబా పైన నీ మందిరం వేయాలయ్యా, నీ మందిరం పెట్టడం మీరు సహాయం చేయండి, నీ మందిరం నేను ఉంటాను చేశాను. అట్లా దేవుడు ఒక ఇచ్చాడు. పైన మందిరం కూడా ఇచ్చాడు. నా భర్త మనసు లేనప్పుడు భర్త మనసు వేడిచాడు. చాలా ఏడిచాను. 3 గంటలు వేసి ప్రార్థన చేసి ఏడుస్తుంది. నన్ను కొట్టేవాళ్ళని మరి నా తలని తీసుకెళ్ళిపోవాలి. భర్త కూడా చాలా తను హింసించాడు. మరి నా భర్త కూడా నన్ను హేళన చేశాడు. నేను అట్లాగే నా జీవితంలో నేను కొనసాగించుకుంటూ ప్రభుత్వం మరి ఆయన నామంలో మహింపరుచుకుంటూ నా జీవితంలో నేను ఏది అడుగుతుంటే అది నా ప్రభు నాకు ఇస్తా వచ్చారండి. ఏసయ్యా నా భర్త మార్మోన్స్ కావాలన్నప్పుడు మార్మోన్స్ ఇచ్చాడు. మరి నా బిడ్డ లేదయ్యా అన్నప్పుడు బిడ్డ ఇచ్చాడు. మరి అయ్యా నాకు ఇల్లు వాకిళ్ళు లేదయ్యా అన్నప్పుడు ఇల్లు ఇచ్చాడు. మరి పైన మందిరం కావాలన్నప్పుడు మందిరం ఇచ్చాడు. మరి నా దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు నా పట్ల. ఈ లోకంలో నేను పుట్టిదా నేను మట్టిదాని అన్నాను. నా దేవుడు నా ప్రభు ఆయన పూర్తిగా నమ్ముకున్నాను, ఆదుకున్నాను ఆయన మీద. నేను ఆయనే నాకు దేవుడని నేను ఎడవలేదు. ఎంతమంది నన్ను హేళన చేశాను, తను కొట్టాను. అయినప్పటికీ నేను వేసేది మరలేదు. ఆయన నామానికి మహిమ కలుగుగాక. మరి గొప్ప నా జీవితం గొప్ప కార్యాలు చేసి మరి ఈ మాటలు నా దేవుడు కొన్ని పాటలు కూడా నాకు ఇచ్చాడండి. ఆ పాటలు దేవుడి సన్నిధానంలో నేను పాడుచు ఆయన స్థుతిస్తూ మరి నేను 24 గంటలు నేను ప్రార్థన చూసుకుంటానండి. ఎట్లా చూసుకుంటాను ప్రార్థన? నేను దారి వెళ్ళేటప్పుడు ఆయన స్థుతిస్తాను. మరి భేదానికి వెళ్ళేటప్పుడు నేను స్థుతిస్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రార్థన చేసుకుంటూ ఆయన స్థుతిస్తూ ఆయన గర్వపరుస్తూ నా జీవితాన్ని నేను కొనసాగించుకుంటున్నాను. నా విశ్వాసం కాపాడుకొని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. బిడ్డలేని నాకు సమయంలో కూడా నా దేవుడు ఒక పాటించాడు. మరి నేను నిద్రపోతున్న సమయంలో నాకు లేదు ఇంకో పాటించాడు. మరి నేను బస్సులు వెళ్తున్నప్పుడు పాటించాడు. అట్లా నా దేవుడు ఎన్నో పాటల అద్భుతాలతో నా దేవుడు నాకు చేశాడు. కార్యాలు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు నా పట్ల. ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావం కలగండి. ఈ సాక్షి ఉంటుంది మీరందరూ కూడా దేవుడు నమ్మాలని, దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు మీరు వినాలని. మరి మారు మనసులు యేసయ్య రాకడలో ప్రతివాడు వ్యక్తపడాలని, ఆయన నామానికి మహిమ తేవాలని నేను కోరుకుంటున్నాను. నా జీవితంలో చేసిన ఈ కార్యాలు మీ జీవితంలో చేస్తారని నమ్ముచున్నాను. మరి ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, అవమానాలు, నిందలు
నన్ను పిచ్చిదానన్నారు. నా భర్త కూడా ఏదకుండా మరి ఎన్నో అవస్థలు పెట్టి, నా అత్తమ్మ ఎన్నో అవస్థలు పెట్టి, అయినప్పటికీ నేను ప్రభునిలోగా ఆయన బాధాలు పట్టుకొని మరి గోజాలు కొట్టు వచ్చాను. నా దేవుడు నన్ను ఇంతగా నన్ను ప్రేమించాడు. ఆయన రుణం నేను చెల్లించుకోలేను. నా బతుకు దినములన్నీ కూడా ఆయనకి రుణపడి ఉంటాను. నేను ఆయన చేసిన కార్యానికి ఆయనకి మహిమ ఘనత ప్రభావం కలుగును కాక. ఆమేన్. దేవుడు ఇచ్చిన పాటలు వినండి, నేను పాడుకుంటూ వినిపిస్తాను వినండి. స్వయంగా నేను మందిరంలో ఉన్నప్పుడు నాకు చదువు కాదండి. ఒక పాట పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడు. పాట నేను అప్పుడే నేను విశ్వాసిని, కొత్తగా పడతాను విశ్వాసిని. నువ్వు పాడమని నా ఆత్మ ప్రేరేపణ కలిగింది. నాకు బైబిల్ రాదు, మరి భక్తులు ఎవరో నాకు తెలియదు. మరి ఏంటని ఆలోచించుకుంటుంటే దేవుడే నా నోట నుంచి పాడించండి. నిద్రపోతూ జీవితం నాకు వద్దు యేసయ్యా, ప్రార్థించే జీవితం నాకు సగు యేసయ్యా. నిద్రపోతూ జీవితము నాకు వద్దు యేసయ్యా, ప్రార్థించే జీవితము నాకు సగు యేసయ్యా, ప్రార్థించే జీవితము నాకు సగు యేసయ్యా. నిద్రించాడు వాడాడుగు భావమంతునా, నిద్రించాడు ఒకనాడు వాడాడుగు భావమంతునా. దేవుని ఉగ్రతకు లోనైనాడు, దేవుని ఉగ్రతకు లోనైనాడు. నిద్రపోతూ జీవితము నాకు వద్దు యేసయ్యా, ప్రార్థించే జీవితము నాకు సగు యేసయ్యా, ప్రార్థించే జీవితము నాకు సగు యేసయ్యా అని పాట నాకు ఇచ్చారు. ఫస్ట్ పాట దేవుడు ఇచ్చిన కృప వరంతో పాడారు. రెండో పాట నీ వైపు చూచు సాగిపోనేమో దేవా, లోకమైపు పాపమైపు చూడకుండవా. నీ నామం స్తుతింతు నిన్నే ఆరాధింతు యేసయ్యా, నీ నామం స్తుతింతు నిన్నే ఆరాధింతు యేసయ్యా. నీ వైపు చూచు సాగిపోనేమో దేవా, లోకమైపు పాపమైపు చూడకుండా. నీ వైపు చూసాడు పేతురు, నీటి మీద నడిచాడు యేసయ్యా. నీ వైపు చూసాడు పేతురు, నీటి మీద నడిచాడు యేసయ్యా. గాలి వైపు నీటి వైపు చూడగా మునగసాగాడు, నీ వైపు చూచు సాగిపోనేమో దేవా, లోకమైపు పాపమైపు చూడకుండా. ఇది రెండో పాడండి. ఎందుకయా నాకీ వేదన, అందుకోవా నా స్తుతి ఆరాధన, నా గానం నా ప్రాణం నీవేనో యేసయ్యా. ఎందుకయా నాకీ వేదన, సిరిపాయమంటే విడసితిని నా వారిని, తిరిగి తినయ్యా నీ కృపా కానక. నీదు ప్రేమ నన్ను ఇడవలేదు యేసయ్యా. నీదు
దేవాయి ఎందుకయా నాకీ వేదన అలంకరించబడిన యేసురాజా కనులార నిన్ను చూడనిమ్ము దేవ అలంకరించబడిన యేసురాజా కనులార నిన్ను చూడనిమ్ము దేవ హల్లెలూయా 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 ఆరాధన 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 అలంకరించబడిన యేసురాజా కనులార నిన్ను చూడనిమ్ము దేవ సంవత్సరాలు గడిసిన నీ దయా కిరీటం ధరింపచేయ నిమ్ము దేవా నీవు చేసిన మేలుకు ప్రభువా నీవు చేసిన మేలుకు ప్రభువా స్తుతించి కీర్తింతును హల్లెలూయా 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 ఆరాధన 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 అలంకరించబడిన యేసురాజా కనులార నిన్ను చూడనిమ్ము దేవా దేవుని సన్నిధిలో ప్రార్థనతో ప్రభునామమును స్తుతితును ప్రభునామమును స్తుతితును హల్లెలూయా 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 దేవుని సన్నిధిలో ప్రార్థనతో ప్రభునామమును స్తుతితును ప్రభునామమును స్తుతితును కొత్త ఆకాశం కొత్త భూమిని సూసిదము కొత్త ఆకాశం కొత్త భూమిని సూసిదము మొదట ఆకాశం మొదట భూమియు గతించిపోచున్నవి హల్లెలూయా 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 దేవుని సన్నిధిలో ప్రార్థనతో ప్రభునామమును స్తుతితును ప్రభునామమును స్తుతితును నా శ్రమలో నేను యేసుని వెతికిదను నా శ్రమలో నేను యేసుని వెతికిదను తగిన కాలమందు నన్ను దీవించును హల్లెలూయా హల్లెలూయా నా శ్రమలో నేను యేసుని వెతికిదను పాప భూమిలో నేనున్నప్పుడు ప్రేమతో నన్ను పిలసిన దేవా పాప భూమిలో నేనున్నప్పుడు ప్రేమతో నన్ను పిలసిన దేవా నీ రక్తములో నన్ను కడిగితివి యేసయ్యా యేసయ్యా నీ రక్తములో నన్ను కడిగితివి నా శ్రమలో నేను యేసుని వెతికిదను నా శ్రమలో నేను యేసుని వెతికిదను హృదయమనే పలకపైన వాక్యమనే అక్షరము దిద్దుకున్నానయ్యా యేసయ్యా వాక్యమనే అక్షరము దిద్దుకున్నానయ్యా హృదయమనే పలకపైన వాక్యమనే అక్షరము
యేసయ్యా వాక్యమనే అక్షరము దిద్దుకున్నానయ్యా. గాఢంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. గాఢంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. నీ దొడ్డిగారా నీ దండము నన్ను ఆదరించునని. యేసయ్యా 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 హల్లెలూయా. హృదయమనే పలకపైన వాక్యమనే అక్షరము దిద్దుకున్నానయ్యా. శ్రమలు పాలైతివి యేసయ్యా కృపకై వేడితిని. శ్రమలు పాలైతివి యేసయ్యా కృపకై వేడితిని. శోధనతో రోదనతో నీ సన్నిధికి చేరితినయ్యా. శోధనతో వేదనతో నీ సన్నిధికి చేరితినయ్యా. ప్రార్థనల కించమయా ప్రార్థనల కించమయా. ప్రార్థనకు ప్రతిఫలము నసగుము దేవా. ప్రార్థనకు ప్రతిఫలము నసగుము దేవా. శ్రమలు పాలైతివి యేసయ్యా కృపకై వేడితిని. నా హృదయపు నేత్రాలు తెరువుము ప్రభు. నేను నీ సన్నిధికి వచ్చితిని యేసయ్యా. నా హృదయపు నేత్రాలు తెరువుము ప్రభు. నేను నీ సన్నిధికి వచ్చితిని యేసయ్యా. వేష ప్రార్థించగా పనివాడు కన్నులు తెరసితివి. యేష ప్రార్థించగా పనివాడు కన్నులు తెరసితివి. బిలాము కన్నులు తెరసితివి. బిలాము కన్నులు తెరసితివి. యెహోవా ఖడ్గం చూపితివి. నా హృదయపు నేత్రాలు తెరువు ప్రభు. నేను నీ సన్నిధికి వచ్చితిని యేసయ్యా. అగ్నిజ్వాల వంటి ప్రళయం తరుముకొస్తున్నది సోదరా. మారు మనసు పొందవా ప్రభు కృపలో నిలువవా. మారు మనసు పొందవా ప్రభు కృపలో నిలువవా. అగ్నిజ్వాల వంటి ప్రళయము ఆనాడు నోవాహును రక్షించే యెహోవా దేవుడు. ఆనాడు నోవాహును రక్షించే యెహోవా దేవుడు. వాగ్దానమిచ్చాడు నా మహిమను చూడమన్నాడు. వాగ్దానం ఇచ్చాడు నా మహిమను చూడమన్నాడు. అగ్నిజ్వాల వంటి ప్రళయము తరుముకొస్తున్నది సోదరా. మారు మనసు పొందవా ప్రభు కృపలో నిలువవా. మారు మనసు పొందవా ప్రభు కృపలో నిలువవా. అగ్నిజ్వాల వంటి ప్రళయము యేసు రాజా నీవు నాతో ఉంటే లోకములోన ఏది నాకు అక్కరలేదయ్యా. యేసు రాజా నీవు నాతో ఉంటే లోకములోన ఏది నాకు అక్కరలేదయ్యా. యేసు నీవే నా ప్రాణము, నీవే నా గానము,
అక్కలలేదయ్యా. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుడు మహిమ కలుగునుగాక. నాకు దేవుడు ప్రేరేపించిన పాటలు, దేవుడు నన్ను ప్రేమించిన పాటలు. దేవుడు గొప్ప దేవుడు కాబట్టి మీ జీవితాలు కూడా, నాకు చేసిన కార్యాలను కూడా మీ జీవితంలో కూడా చేస్తాడు. మరి ఒక మాట, సృష్టికర్తవైన దేవా నన్ను సృష్టించిన తండ్రివి నా దేవా, నీ ప్రేమకు ఎన్నో కలనయ్యా, నీ సాక్షిని భూలోకమంతా ప్రకటింతును. నీ నామ కీర్తన పాడిదనయ్యా, నీ నామ కీర్తన పాడిదనయ్యా, నా జీవితాంతము నీ సాక్షిని, నీ నామ కీర్తన పాడిదనయ్యా. పరలోకమందున చూస్తున్న దేవా, నరులు పక్షమున నిలుసున్న దేవా, పరలోకమందున చూస్తున్న దేవా, నరుల పక్షమున నిలుసున్న దేవా, నా పక్షమున ఉండి నన్ను నడుపుచున్న మా దేవా, నా పక్షముండి నన్ను నడుపుతున్న దేవా, నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడే పాడిన పాడండి. ప్రైజ్ ఇప్పుడే పాడిన పాట. దేవుడు నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. నా కోసం ప్రార్థన చేయండి. నా కుటుంబం కొరకు, నా భర్త కొరకు, మా పాస్టర్ గారి కొరకు, నా కూతురు కొరకు, నా మనవడి కొరకు ప్రార్థన చేయండి. అనుదినం ప్రార్థనలను జ్ఞాపకం చేసుకోండి. నేను మీ అందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తాను. దేవుడి మాటలు, సాక్ష్యము, పాటలు దీవించునుగాక. ఆమేన్.